హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మా పిల్లల కోసం బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నానండి. చూసారా, ఫ్రెష్ బ్రెడ్ ఒకటి మనం తీసుకోవాలి, ఒక ప్యాకెట్. మనకి ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు చూసేసుకోవచ్చు. నేనైతే 2 గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు ఈ గుడ్లని మనం పగలగొట్టుకొని కలుపుకుందాము. ఫస్ట్ అయితే మనం కాస్త మిల్క్ కొంచెం పోసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు. కాస్త చూసారా, కొంచెం పోసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఉప్పు కారం వేసి కలుపుకుందాం. అప్పుడు మనకి కోడిగుడ్డు డైరెక్ట్గా కన్నా ఇలా కలుపుకుంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి ఇది ఉండలు కట్టకుండా ఉంటుందండి. ఫస్ట్ అయితే ఇది కాస్త కారం, మరీ ఎక్కువ అవసరం లేదు, పిల్లలకే కదా, కొంచెం అయితే సరిపోతుందండి. కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా కాస్త, మరి ఎక్కువ వేసుకోవసరం లేదు. చూసారా, కాస్త సాల్ట్ వేసుకొని ఫస్ట్ మనం బాగా కలుపుకుందాం. దీంట్లో అయితే నేను ఏ సాసులు కానీ ఏవి ఎక్కువ మసాలాలు ఏమీ వాడట్లేదండి, నార్మల్గా చేస్తున్నాను. ఇదైతే ఫస్ట్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఎగ్స్ వేసుకుందాం. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ అయితే సరిపోతాయి, ఎందుకంటే వీళ్ళు ఒక్క బ్రెడ్ తినేపాటికే వీళ్ళకి కడుపు నిండిపోయింది కాబట్టి 2 సరిపోతాయండి. చూసారా, అలాగే ఇలా ఈ 2 వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇట్లా బాగా మొత్తం మిక్స్ అయిపోవాలండి. ఇట్లా మొత్తం బాగా కలుపుకుంటే మనకి ఎంత స్పీడ్గా బాగా కలుపుకుంటే బాగా ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మనకి బ్రెడ్ ఎంత, నేనైతే 2 పీసెస్ తీసుకుంటున్నాను. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని నేనైతే 2 పీసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద కొంచెం హీట్ చేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మనం లైట్గా దీన్ని హీట్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం మీ ఇంట్లో గీ ఉంటే గీ, లేదంటే బటర్ ఉంటే బటర్ వేసుకొని కొంచెం లైట్గా అటు ఇటు బ్రెడ్ని కాల్చుకుందామండి. అప్పుడైతే టేస్ట్ మనకి ఇంకా బాగుంటుంది. పిల్లలకు కదా బాగా ఇష్టంగా తింటారు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఏదైనా పర్వాలేదండి, ఏదైనా టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యి అయితే కాస్త పిల్లలకి హెల్దీ అని నేను ఇప్పుడు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని అటు ఇటు లైట్గా కాల్చుకుందాం. చూసారా, ఇలా గోల్డెన్ కలర్లో కాల్చుకుంటే వాళ్ళకి తినేటప్పుడు కొంచెం క్రంచీగా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం తర్వాత ఆమ్లెట్ వేసుకుందాం. బ్రెడ్ ఆమ్లెట్ మనం కలుపుకున్నాం కదా, దీన్ని కాస్తంత దీనిపైన బటర్ ఉంటే బటర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే గీ వేసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు మనం దీంట్లో మనం ఇందాక కలుపుకున్నాం కదా, దీన్ని వేసుకోవాలి. ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. ఇప్పుడు దీనిలో వేసుకొని మనం దీనిపైన ఇట్లా ఇట్లా పెట్టుకొని దీన్ని ఇలా అనుకుంటే ఆ బ్రెడ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. చూసారా, పైన కింద మొత్తం కవర్ అయిపోతుందండి. ఇప్పుడు మనం సైడ్లో ఎమ్మటి కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకోవాలి. కిందంతా చూడండి, ఇలా సరి చేసుకుంటూ ఉండాలి. దీన్ని మనం కొంచెం కొంచెంగా
దీనిపైన బ్రెడ్ పైన వేసుకోవాలి. చూసారా ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా వేసుకుంటే మనకి బ్రెడ్ మీద మొత్తం ఆమ్లెట్ అంతా కవర్ అయిపోవాలండి. ఇట్లా అయిపోయాక మనం జాగ్రత్తగా ఇంకో కళ్ళు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇంతేనండి సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్. ఏ మసాలా చిన్నపిల్లలకైతే హెల్దీ అండి. ఏ మసాలాలు ఏమి వేయకుండా మనం ఇంట్లో ఇట్లా హోమ్ మేడ్గా చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.